హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాధిక. ఈరోజు మన వీడియోలో ఎటువంటి సాంబార్ మసాలాలు యూజ్ చేయకుండా టేస్టీ అయిన ఈజీ అయిన సాంబార్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దానికంటే ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కేసేయండి. సో లేట్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నా. సో దీనికి నేను ఒక కుక్కర్లో ఒక కప్ కందిపప్పుని తీసుకొని బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకుంటున్నాను. సాంబార్కి మనం పప్పుని ఎక్కువ తీసుకోనక్కర్లేదు, కొంచెం కందిపప్పు తీసుకొని పప్పు చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం సాంబార్ని లిక్విడ్గా చేసుకుంటాం కాబట్టి కందిపప్పు ఎక్కువ యూజ్ ఉండదు. సో కొంచెం కందిపప్పుని తీసుకొని బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత కందిపప్పు ఉడికే అన్ని వాటర్ పోసుకొని దాంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి ఉడకడానికి పెట్టేసేయండి. ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిచ్చేయండి. పప్పు అనేది బాగా మెత్తగా ఉడికేటట్టు విజిల్స్ ఉంచండి. ఎందుకు అంటే మళ్ళీ పప్పు గుత్తి పెట్టి రుబ్బుకునే పని ఉండదు. అండ్ సాంబార్లో గిటంగా పప్పు మెత్తగా ఉంటే చాలా బాగుంటుంది. సో నేను 4-5 విజిల్స్ కోసం మూత పెట్టేసి పప్పును వదిలేసాను. సో విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత పప్పు గాలి అదంతలు కాదు విజిల్ పోయిన తర్వాతనే మనం ఓపెన్ చేసి చూడాలండి మూత. దానికంటే ముందు మనం ఓపెన్ చేయకూడదు. సో ఇలా అయిపోయిన తర్వాత పప్పు చూసారా చక్కగా ఉడికిపోయింది. దీన్ని ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. మళ్ళీ పప్పు గుత్తి పెట్టకుండా ఎంత చక్కగా ఉడికిపోయిందో చూసారు కదా. సో దీన్ని పక్కకు పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుందాం. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, మీ దగ్గర టైం ఉంటే చల్లనీళ్ళల్లో చింతపండుని నానబెట్టుకోండి. ఒకవేళ టైం లేకపోతే హాట్ వాటర్ పోసుకొని నానబెట్టుకుంటే చింతపండు అనేది తొందరగా మెత్తపడిపోతుంది. సో అది సైడ్కి పెట్టేస్తే ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసి దీంట్లో తగినంత ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. దాని తర్వాత కొంచెం కరివేపాకు తీసుకొని వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పొడుగ్గా కోసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ని పొడుగ్గా కోసి పెట్టుకోవాలండి. అవి వేసుకొని ఫ్రై అవ్వనిద్దాం. తర్వాత పొడుగ్గా కోసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, బీనీస్ ముక్కలు, బెండకాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు, సోరకాయ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు, పచ్చి బఠానీ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం. సాంబార్కి ఎన్ని వెజిటేబుల్స్ వేస్తే అంత టేస్ట్ ఉంటుంది. సో నా దగ్గర ఉన్న ఈ వెజిటేబుల్స్ని నేను వేసుకున్నాను. మీ దగ్గర ఇంకా వంకాయ ఉంటే కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ బాగా మెత్తబడేంత వరకు ఒక 80% ఉడికేంత వరకు ఫ్రై చేసుకుందాం. మూత పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. ఇందులో ఆలుగడ్డ ఉంది కాబట్టి అడుగంటేస్తుంది. సో అలా ఉండడం కోసం 5 మినిట్స్కి ఒకసారి మూత ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉండాలి. సో ఇవి ఒక 80% ఉడికేంత వరకు ఫ్రై చేసుకుందాం. సో చూసారు కదా, అన్ని వెజిటేబుల్స్ చక్కగా 90-80% కుక్ అయిపోయాయి. సో ఇలా అయిపోయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా అయిన తర్వాత దీంట్లోకి ఒక 2 టమాటోస్ని పొడుగ్గా కట్ చేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకుందాం. టమాటో కొంచెం మెత్తబడితే సరిపోతుందండి, ఎక్కువ ఉడకనవసరం లేదు. సో దీన్ని కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని టమాటా కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకుందాం. సో చూసారు కదండి, వీడియోలో చూపించిన విధంగా టమాటో అనేది కొంచెం మెత్తబడితే సరిపోతుంది. సో ఇలా అయిన తర్వాత దీంట్లోకి మనం పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఆల్రెడీ పప్పులో వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు, తక్కువే వేసుకుందాం. తగినంత కారం, రుచికి సరిపడంత సాల్ట్, కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇక్కడ చూస్తే నేను ఎటువంటి సాంబార్ మసాలా అనేది యూజ్ చేయట్లేదు, రెగ్యులర్గా యూజ్ చేసే పసుపు కారం మాత్రమే యూజ్ చేస్తున్నాను. సో ఈ కారం కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. కారం వేసిన తర్వాత కొంచెం అడుగు పడుతుంది, అడుగు పడనివ్వకుండా చూసుకుంటూ కలుపుకోండి. సో ఇది కారం కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు మెత్త అయిన తర్వాత దాంట్లోంచి వాటర్ తీసేసి ఆ వాటర్ని ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే మీకు సాంబార్కి తగ్గ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఏదైతే ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా అది కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఓకే అనుకునే వరకు.
కన్సిస్టెన్సీ సరిపోవట్లేదు అంటే ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అన్నీ ఓకే అనుకుంటే మూత పెట్టి ఒక్క ఉడికొచ్చే వరకు ఉడకనిచ్చుకోవాలి. చూసారు కదా, వీడియోలో కనిపిస్తున్నట్టు ఉడకాలి. నాకైతే ఇక్కడ కరెక్ట్గా వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికిపోయాయి. మీరు ఒకసారి వెజిటేబుల్స్ అన్నీ ఉడికాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి స్మాష్ చేసి. సో అంతే అండి, ఎటువంటి సాంబార్ మసాలా యూజ్ చేయకుండా సాంబార్ అయితే టేస్టీగా ఈజీగా రెడీ అయిపోతుంది. సో నాకైతే టేస్ట్ సూపర్ వచ్చింది. మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో ఒకసారి ట్రై చేసి చెప్పేసేయండి. సో ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, థ్యాంక్ యూ.